ఆశ్చర్యమే అంటూ నేను ఇవాళ మీరు 200 యూనిట్ల వరకు ఉచిత గృహావసరాలకు విద్యుత్తు సరఫరా అంటే 200 ఇంటూ 5 రూపాయలు లెక్క పెట్టుకున్న 1000 రూపాయలు అవుతాయి. 200 ఇంటూ 5 రూపాయలు లెక్క పెట్టుకున్న 1000 రూపాయలు అవుతాయి. దాదాపు 1 కోటి కుటుంబాలు ఇవాళ ఏదైతుందో ఈ ఫ్రీ పవర్ అవైల్ చేస్తారు. 1 కోటి కుటుంబాలు అంటే 1 కోటి ఇంటూ 1000 1000 కోట్లు ప్రతి నెల. 1 కోటి ఇంటూ 1000 ప్రతి నెల 1000 రూపాయలు నిరుపేద వర్గాలు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాయితీ కల్పిస్తుంది. అంటే సంవత్సరంలో 12 మాసాలు 12,000 కోట్లు కేవలం 200 యూనిట్ల విద్యుత్ సరఫరాపై అని చెప్పంటున్న ఉచిత విద్యుత్ గృహావసరాలకు. వీళ్ళు ఓపెన్ మార్కెట్లో కుకింగ్ గ్యాస్ ఇస్ ఆల్మోస్ట్ 850. ఇట్స్ ఆల్మోస్ట్ 850. 500 రూపాయలకు అదనంగా చెల్లింపు అంటే 350 రూపాయలు కన్జ్యూమర్ ఈస్ గెట్టింగ్ బ్యాక్. కన్జ్యూమర్ ఈస్ గెట్టింగ్ బ్యాక్ అంటే అదొక 350 కోట్లు అనుకోండి. 350 ఇంటూ 12 మాసాలు ఇట్స్ ఆల్మోస్ట్ 4,000 crores. ఆల్మోస్ట్ 4,000 crores ఓన్లీ ఆన్ కుకింగ్ గ్యాస్. ఉచిత రవాణా నిన్నే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు 110 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేయబడ్డాయి. 110 కోట్లు. 110 కోట్లు అంటే ఒక్కొక్క టికెట్ 20 రూపాయలు మనం యావరేజ్ పెట్టుకుంటే అదొక 2,000 కోట్లు.